మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. మన హిందూ పండుగలలో సంక్రాంతి పండుగ అనేది ప్రథమ స్థానమే ఆచరించబడుతుంది. అందులో కనుమ పండుగ అనేది పశువులు ఎప్పుడు సమృద్ధిగా ఉంటుందో లోకం ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది అని మన నానుడి. కాబట్టి పశువుల కోసము ముఖ్యంగా పశువుల పండుగను కనుమ పండుగ అంటారు. ఇంకా ప్రత్యేకించి మన పీలేరు గ్రామంలో చిట్టాకు పోయడం మేము చిన్ననాటి నుంచి, అంటే నాకు 54 సంవత్సరాలు, చిన్ననాటి నుంచి ఆనవాయితీగా చూస్తున్న పండుగ. ఎంతో భక్తి శ్రద్ధలతో ముందుగా కాటమరాయుడు గారికి పూజ చేసి ఆ చల్లను గోమాతలకు అన్ని తినిపించి ఇక్కడ మన చిట్టాకుప్పను వెలిగిస్తారు. ఆ చిట్టాకుప్ప దగ్గర పశువులను చూపిస్తే అది ఈ సంవత్సరం అంతా ఆరోగ్యాలతో ఉండి మనకు పాడి పశువులను అందిస్తుందనే ఒక ప్రగాఢ విశ్వాసంతో మనం ఈ కనుమ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. సుమన్ టీవీ యాజమాన్యానికి మా కామాటంవారిపల్లి ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మేము మాటల్లో చెప్పడం కాదు, మన యొక్క ప్రదర్శన ద్వారా చెప్పడం చూడడం అనేది చాలా ముఖ్యమే. కాబట్టి మేము తెలియపరచడం ఏమంటే ప్రతి సంవత్సరం కూడా ఇది హిందూ ముస్లిం మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా జరిగేటువంటి ఏకైక మన 2 రాష్ట్రాల్లో జరిగేటువంటి పండుగ. భోగి, మకర సంక్రాంతి కావచ్చు, కనుమ పండుగ కావచ్చు. వీటిని పెద్ద సంఖ్యలో ఇతర దేశాల నుండి కానీ ఇతర రాష్ట్రాల నుండి కానీ సాఫ్ట్వేర్లు కానీ ఎవరైనా కూడా వాళ్ళ స్వస్థలాలకు వచ్చి ఈ కనుమ పండుగ కానీ సంక్రాంతి కానీ వీటన్నిటిని కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక ఉమ్మడి కుటుంబంగా అందరూ కూడా ఉండడం కోసం అందరూ కూడా ఒక ప్లేస్ కి చేరి అందరూ కూడా వ్యాయ ప్రయాసాలకి ముందుగానే వాళ్ళ యొక్క టికెట్లను అందరూ కూడా వాళ్ళు తయారు చేసుకుని ముందు జాగ్రత్తగానే ఇక్కడికి వచ్చి అందరూ వాళ్ళ పెద్దలు పిల్లలు వాళ్ళందరితో కూడా ఉద్యోగస్తులు అయితేనేమి ఎవరైతేనేమి కుటుంబ సమేతంగా అందరూ వారి విలేజ్ లో పల్లె వాతావరణంలో మనకు కావలసినటువంటి తినుబండారాలు కానీ మనకు కావాల్సిన కొత్త బట్టలు అయితేనేమి ఏవైనా కూడా కానీ మనం ఇవన్నీ కూడా పశువులను అలంకరించడంలో కానీ మన కోడి పందాలలో కానీ ఇవన్నీ కూడా మనకి సాంప్రదాయంగా సంస్కృతిగా వస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనం అందరం కూడా ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఈ పండుగ కోసం మనము చాలా అందరం కూడా ఒక గ్యాదరింగ్ అనేది జన సమూహంగా అందరూ కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాము. కాబట్టి ఈ కార్యక్రమం మనం అందరం కూడా ఇక్కడ కామాటంవారిపల్లిలో మనం చేయడానికి మాకు కమిటీ మనకి ఏం లేదు. మేమే ఒక 20-30 మంది అందరం కలిసి మన గ్యాదరింగ్ చేసుకొని మన పీలేరు పట్టణంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మన వాళ్ళని కలుపుకొని వాళ్ళు ఇచ్చేటువంటి వితరణ ధన రూపాయన కానీ ధాన్య రూపంలో కానీ ఇంకా వివిధ వస్తు రూపంలో కానీ మనకి ఇస్తూ ఉంటారు. వాటిని సమకూర్చి ఈనాటి ఇక్కడికి వచ్చేటువంటి 2000 మంది కావచ్చు, 3000 మంది కావచ్చు, ఈ ప్రజానీకానికి అందరికి కూడా తీపి పొంగలు తయారు చేయడంలో మన పుట్టే వెంకటాచలపతి వారి బృందము అవంతా వాళ్ళంతా ఉచితంగా తయారు చేయడము, మన గ్రామ పంచాయతీ ఈవో గారి తరఫున మనకి నీటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ అందజేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా మన షఫీ అన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా జరుగుతూ ఉంది. మన ఎస్ఆర్ కళ్యాణ మండపం శ్రీనివాసులు అన్న అయితేనేమి, మన వసంత రాంబాబు అయితేనేమి, ఎర్రంశెట్టి వెంకటరమణ ప్రధాన ఉపాధ్యాయులు అయితేనేమి, ఇంకా మన రామశెట్టి మనోహర్ గారు అయితేనేమి, మన వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున మా వాళ్ళందరూ కూడా మన తన అనే భావం లేకుండా మనం అందరము ఐక్యమత్యంగా చాటుడు కోసమే ఈ యొక్క కనుమ పండుగ ఇంతమంది జన సమూహాన్ని ఈ ఉత్సాహమైనటువంటి కనుమ పండుగను మనం చూడాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా అందరం చూడాలా. ఇలాంటి ఆనందాలు ఉత్సాహము ఉల్లాసంగా ఉండాలా. ప్రతి సంవత్సరం ఒకసారి ఇలా గ్యాదరింగ్ జరగాల. జన సందోహం అందరం కలిసిమెలిసి మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులంగా ఉండాలా అనుకుంటే మాకు ఎక్కడైనా ప్రభుత్వ జాగా 1 ఎకరాలు 2 ఎకరాలు ఇచ్చి దగ్గరలో ఎక్కడైనా కాటమరాజు స్వామి కోసం ఇవ్వాలని మేము కమిటీ తరఫున కోరుకుంటున్నాం సార్.